హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కౌసల్య బొటిక్. ఈరోజు వీడియోలో స్టిచ్చింగ్ చూద్దామండి. చూడండి, ఫ్యాబ్రిక్ గ్లూతో అంటించేసాను వీటిని. హ్యాండ్స్, ఫ్రంట్, బ్యాక్ చూడండి మొత్తం అంటించేసాను ఈ విధంగా. ఇప్పుడు స్టిచ్ చేద్దాం. ఫస్ట్ బ్యాక్ పార్ట్ తీసుకోండి. ఈ విధంగా తీసుకుని బ్యాక్ ఓపెన్ కదా, బ్యాక్ డాట్స్ వేయాలి ముందు. 3.5 మార్క్ చేయండి ఈ విధంగా. 3.5 మార్క్ చేసి ఈ విధంగా ఫోల్డ్ చేసి 1/2 ఇంచ్ స్టిచ్ వేయండి. క్రాస్‌గా 1/2 ఇంచ్ స్టిచ్ వేయాలి. ఈ విధంగా మార్క్ చేయండి. మార్క్ చేసి 1/2 ఇంచ్ స్టిచ్ వేయండి. సేమ్ ఇదే విధంగా రెండో పార్ట్‌కి కూడా మార్క్ చేసేయండి. 3.5 మార్క్ చేయండి. 1/2 ఇంచ్ ఈ విధంగా ఫోల్డ్ చేసి 1/2 ఇంచ్ స్టిచ్ వేసేయండి. ఇలా గోరుతో రఫ్ చేయండి. రఫ్ చేస్తే నీట్‌గా ఉంటుంది ఫినిషింగ్. ఇప్పుడు ఉక్సులు పట్టి, కాజా పట్టి తీసుకుందాం. ఉక్సులు పట్టి 2 ఇంచెస్ ఉంటే సరిపోతుందండి. డబుల్ ఫోల్డ్ చేస్తే 1 ఇంచ్ రావాలి ఈ విధంగా. ఫోల్డ్ చేసి 1 ఇంచ్ చూసి ఎక్స్ట్రా పీస్ కట్ చేసేయండి. ఒక స్టిచ్ వేసేయండి, కదలకుండా ఉంటుంది. ఇలా చేసుకుంటే ఈజీగా ఉంటుంది. బిగినర్స్‌కైతే చాలా ఈజీ. సర్దుకునే పని లేకుండా ఉంటుంది. ఈ విధంగా పావించి స్టిచ్ వేయండి. 1/2 ఇంచ్ వదిలేయండి ముందు. పావించి స్టిచ్ వేయండి. గోరుతో రఫ్ చేయండి. పైన ఎడ్జ్ మీద ఒక స్టిచ్ వేయండి. ఒరిజినల్ మీద పడకుండా మార్కింగ్ చేశాను కదా, ఆ ప్లేస్‌లో ఒక స్టిచ్ వేయండి. ఈ విధంగా ఎక్స్ట్రా తీసేయండి. లోపలికి ఈ విధంగా ఫోల్డ్ చేసి ఎడ్జ్ మీద, లైనింగ్ ఎడ్జ్ మీద ఈ విధంగా ఒక స్టిచ్ వేసేయండి. ఎక్స్ట్రా పీస్ కట్ చేసేయండి. ఇదండి ఉక్సులు పట్టి. కాజా పట్టి వేద్దాం ఇప్పుడు. 2 ½ ఉంటే సరిపోతుంది. ఈ విధంగా మార్క్ చేసి 2 ½ తీసుకోండి. ఓన్లీ ఉక్సులు పట్టి, కాజా పట్టి ఎలా స్టిచ్ చేసుకోవాలో కూడా మన ఛానల్‌లో వీడియో ఉందండి. ఒకసారి చెక్ చేయండి దాన్ని. ఈ విధంగా ఫోల్డ్ చేసి లైనింగ్ మీద ఒరిజినల్ పెట్టి ఈ విధంగా ఫోల్డ్ చేసి 4 సైడ్స్ ఈ విధంగా స్టిచ్ వేసేయండి. ఎక్స్ట్రా పీస్ కట్ చేసేయండి. ఇప్పుడు పైనుంచి స్టిచ్ వేయాలండి. చూడండి, పావించి స్టిచ్ వేయండి. 1/2 ఇంచ్ వదిలేయండి స్టార్టింగు. ఈ విధంగా స్టిచ్ వేయండి పావించి. ఎక్స్ట్రా 1/2 ఇంచ్ ఉంచి కట్ చేసేయండి. గోరుతో రఫ్ చేయండి. ఈ విధంగా ఖర్చు కనిపించకుండా ఈ విధంగా ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేయండి. ఈ విధంగా వేయాలండి. చూడండి, పావించి గ్యాప్‌తో ఇంకో స్టిచ్ వేయండి. దీనిలో కాజా ఏస్తామండి. ఈ విధంగా వేసుకోవాలి. హెమ్మింగ్ చేసుకుంటాం గదా, ఈ విధంగా వేయాలి. చూడండి, ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేసి సమానంగా వచ్చిందో లేదో చెక్ చేయాలి. ఓకేనండి. ఫ్రంట్ పార్ట్ తీసుకుందాం. ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ ఈ విధంగా చూడండి ముందు ప్లేస్ చేసుకోండి ఇలా. ఒకసారి చెక్ చేయండి. 2 సమానంగా చేసామా లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు కింద నుంచి ఒకటి, పైనుంచి ఒకటి పెట్టాలండి. ఈ విధంగా పెట్టి పావించి స్టిచ్ వేయండి. ఈ విధంగా పావించే స్టిచ్ వేయండి. దేన్ని లాగొద్దు. 2 సమానంగా పెట్టుకొని మెల్లగా స్టిచ్ వేయాలండి. ప్రిన్సెస్ కట్ ఫినిషింగ్ నీట్‌గా ఉంటే చాలా బావుంటుంది. ఈ విధంగా స్టిచ్ వేయండి. సూది ఎప్పుడైనా గానీ క్లాత్‌లోనే ఉండాలండి. బయటికి తీయకండి సూదిని. బయటికి తీస్తే ఏమవుతుందంటే నీట్‌గా ఫినిషింగ్ రాదు. రెండో వైపు ఒకటి కింద నుంచి, ఒకటి పైనుంచి వస్తుంది. ఇప్పుడు పైనుంచి వస్తుంది. చూడండి, ఈ విధంగా ప్లేస్ చేయాలి. అంతేకాని చంకలో నుంచే స్టిచ్ వేయకూడదు. నడుము దగ్గర నుంచే స్టిచ్ వేయాలి ఇదైతే. గుర్తుపెట్టుకోండి ఈ విషయం మాత్రం. చంకలో నుంచేస్తే ఎక్కువ, తక్కువ వచ్చిందనుకోండి మనకి కట్ చేయడానికి అవ్వదండి. ఇప్పుడు నడుము దగ్గర నుంచేస్తే ఎక్కువ ఏమన్నా వస్తే మనం కట్ చేసేసుకోవచ్చు నీట్‌గా చంకలో. ప్రాబ్లమ్ ఉండదు. చూడండి, ఈ విధంగా రావాలి. ఇప్పుడు డబుల్ స్టిచ్ వేసేయండి. ఒకసారి ఒక స్టిచ్ వేసిన తర్వాత డబుల్ వేయాలండి ఎప్పుడైనా గానీ. ఇప్పుడు సెంటర్ డాట్ వేసుకుందాం. చూడండి, మార్కింగ్ ఉంది కదా, ఈ మార్కింగ్ మధ్యలో సెంటర్‌కొచ్చేసరికి పావించి డాట్ వేయాలి. ఈ విధంగా సన్నగా ఏసి మధ్యలో సెంటర్‌కి రాగానే పావించేసి మళ్ళీ సన్నగా వచ్చేయాలి. ఈ విధంగా రావాలి చూడండి. ఫ్రంట్ పార్ట్ అయిపోయిందండి. ఇప్పుడు షోల్డర్ జాయింట్ చేద్దాం. ఈ విధంగా ప్లేస్ చేయండి. ఉక్సులు, కాజాలు ఎదురెదురు రావాలి. ఖర్చు సైడ్‌కి పెట్టాలి. ఈ విధంగా 1/2 ఇంచ్ స్టిచ్ వేయండి. ఎప్పుడైనా షోల్డర్ నెక్ వైపు నుంచే స్టిచ్ వేయాలండి 1/2 ఇంచ్. చూడండి, నేను రివర్స్ చేసి వేస్తున్నాను. ఇలాగే వేయాలి.
ఇప్పుడు డబుల్ స్టిచ్ వేసేయండి. ఇప్పుడు సింగిల్ ఫుట్ పెట్టండి. ఇప్పుడు పైపింగ్ వేద్దామండి. పైపింగ్ ఏస్తున్నామంటే కంపల్సరీ సింగిల్ ఫుట్ ఉంటేనే నీట్‌గా వస్తుంది. ఫినిషింగ్ బావుంటుంది. ఈ విధంగా థ్రెడ్ తీసుకొని ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసి మధ్యలోకి ఫోల్డ్ చేసి థ్రెడ్ పెట్టి సైడే రావాలండి. థ్రెడ్ పక్కనే పడాలి. ఈ విధంగా పావించి ఉంచేసి ఎక్స్ట్రా మొత్తం కట్ చేసేయండి. ఆల్రెడీ మన ఛానెల్‌లో పైపింగ్ వీడియో ఉందండి. ఒకసారి చెక్ చేయండి. ఈ విధంగా పావించే స్టిచ్ వేయండి. రెండో హ్యాండ్‌కి కూడా సేమ్ ప్రొసీజర్ అండి. ఈ విధంగా హ్యాండ్‌కి కూడా పావించి స్టిచ్ వేయండి. హ్యాండే కాబట్టి హ్యాండ్‌కి, నడుముకి స్ట్రెయిట్ పీస్ సరిపోతుంది. ఈ విధంగా తీసుకోండి. హ్యాండ్స్ అయిపోయింది. ఇప్పుడు నెక్‌కి వేద్దామండి. హాఫ్ ఇంచ్ వదిలేసేయండి. పావించి స్టిచ్ వేయండి. ఈ విధంగా పావించి ఉంచి వేయాలండి. నెక్ దగ్గర నీట్‌గా ఈ విధంగా తిప్పండి. స్ట్రెయిట్ పీసే తీసుకున్నానండి. సెల్ఫ్ పైపింగే వేస్తున్నాను. స్ట్రెయిట్ పీస్ తీసుకున్నాను. కాట్లు పెడతాను. మీరు క్రాస్ పీస్ అయినా తీసుకోవచ్చు. మీ ఇష్టం అండి. నేను స్ట్రెయిట్ పీసే తీసుకున్నాను. స్ట్రెయిట్ పీస్ తీసుకున్నప్పుడు కాట్లు పెట్టాలి. నేను చెప్తాను. ఈ విధంగా నడుముకి కూడా పావించేసేయండి. నడుము ఇంకో పార్ట్ ఉంది కదా! 2 పార్ట్స్ దీనికి కూడా పావించేసేయండి. ఎక్స్‌ట్రా ఉంచాలండి. ఈ విధంగా వేయండి. ఫ్రంట్ పార్ట్‌కి కూడా ఇదే విధంగా సేమ్ ప్రొసీజర్ అండి. ఫ్రంట్ పార్ట్‌కి కూడా ఏసేయండి. స్ట్రెయిట్ పీసేను. ఈ విధంగా ఏసేయండి. ఎక్స్‌ట్రా పీస్ కట్ చేసేయండి. ఇంకా తీసేయండి. అయిపోయింది కదా మనకి. ఇప్పుడు లైనింగ్ తీసుకోండి. స్ట్రెయిట్ పీస్ తీసుకోండి. స్కేల్ ఎంత ఉందో అంత 1 ఇంచ్ స్ట్రెయిట్ పీస్ తీసుకోండి. 1 ఇంచ్ స్ట్రెయిట్ పీస్ తీసుకోండి. ఈ విధంగా పెట్టండి. చూడండి. పావించి పెట్టండి. ముప్పావించి ఇటు లోపలికే ఉంచండి. మళ్ళీ ఫోల్డ్ చేసి మనం చేస్తాము. ఈ విధంగా పావించే ఉంచండి. దాని పక్కనే థ్రెడ్ పక్కనే పడాలండి. అప్పుడే ఫినిషింగ్ నీట్‌గా ఉంటుంది. రెండో హ్యాండ్‌కి కూడా సేమ్ ప్రొసీజర్ అండి. థ్రెడ్ కట్ చేయకుండా ఇలా కుడితే ఇంకా ఈజీగా ఉంటుంది. లేకపోతే థ్రెడ్ బయటకొచ్చేస్తూ ఉంటుంది. ఈ విధంగా స్టిచ్ వేసేయండి. ఒకదాని తర్వాత ఒకటి. దేన్ని కట్ చేయకుండా ఈ విధంగా పావించే స్టిచ్ వేయండి. హ్యాండ్‌కి స్ట్రెయిట్ పీసేనండి. ఈ విధంగా గోరుతో రఫ్ చేయండి. ఇలా గోరుతో రఫ్ చేస్తే ఫినిషింగ్ నీట్‌గా ఉంటుందండి. లేకపోతే క్లాత్ పైకొచ్చేసినట్టు ఉగ్గులుగ్గులుగా ఉంటుంది. ఇప్పుడు నడుముకి కూడా పావించి స్టిచ్ వేయండి. ఈ విధంగా ముందు హాఫ్ ఇంచ్ వదిలేసేయండి. మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలి కదా! ఈ విధంగా స్టిచ్ వేసేయండి. గోరుతో రఫ్ చేయండి. ఫ్రంట్ పార్ట్‌కి కూడా ఇదే విధంగా పావించి స్టిచ్ వేయండి. ఇదే విధంగా పావించి స్టిచ్ వేసేయండి. ఫ్రంట్ పార్ట్‌కి కూడా. సెల్ఫ్ పైపింగ్ గూడా చాలా బావుంటుందండి. ఎప్పుడైనా మనకు వేరే కలర్ లేకపోయినా వేసుకోవచ్చు. సేమ్ ఏసుకున్నా గానీ చాలా బావుంటుంది. ఇదే విధంగా నడుముకి కూడా అయిపోయిందండి. ఇప్పుడు స్ట్రెయిట్ పీస్ మొత్తం అయిపోయింది. హ్యాండ్‌కి, నడుముకి ఫ్రంట్, బ్యాకు ఇదే విధంగా గోరుతో రఫ్ చేయండి. పక్కన పెట్టేద్దాం. దీన్ని ఇప్పుడు నెక్కకి వేసుకుందామండి. నెక్కకి క్రాస్ పీస్ తీసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ వీటికంటే స్ట్రెయిట్ పీస్ ఓకే గానీ, లైనింగ్ మాత్రం ఇప్పుడు క్రాస్ పీస్ తీసుకోవాలి. ఈ విధంగా క్రాస్ తీసుకోండి. జాయింట్ చేయండి. మీరు ముందే జాయింట్ చేసి పెట్టుకున్నా పర్లేదు. నేను ఇప్పుడు తీసుకున్నాను. ఒక పావించి ఉంచేసి ఎక్స్ట్రా మొత్తం కట్ చేసేయండి. ఈ విధంగా చూడండి ఇలా రావాలి. ముందు స్ట్రెయిట్‌గా కట్ చేసేయండి. బ్యాక్ పార్ట్ దగ్గర నుంచి నెక్క దగ్గర నుంచి ఈ విధంగా హాఫ్ ఇంచ్ వదిలేసేయండి. హాఫ్ ఇంచ్ వదిలేసి పావించే స్టిచ్ వేయండి. దేన్ని లాగొద్దు. లాగకుండా నీట్‌గా స్టిచ్ వేయండి. నెక్ పార్ట్ మొత్తం నీట్‌గా పావించే థ్రెడ్ పక్కనే పడాలండి. ఆల్రెడీ మనం థ్రెడ్ స్టిచ్ చేసాం కదా! దాని పక్కనే పడాలి. ఈ విధంగా స్టిచ్ వేయండి. దేన్ని లాగకుండా స్టిచ్ వేయండి.
నెక్ పార్ట్ ఎప్పుడైనా ఏసేటప్పుడు మెల్లగానే వేయండండి. కొంచెం నీట్‌గా వేయాలి నెక్‌కి మాత్రం. నెక్ ఫినిషింగ్ నీట్‌గా ఉంటే చాలా అందంగా ఉంటుంది. ఈ విధంగా పావించే స్టిచ్ వేయండి. మన ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండండి. పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. నేనెప్పుడు వీడియోస్ అప్‌లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. హాఫ్ ఇంచ్ ఉంచి కట్ చేసేయండి. ఈ విధంగా కాటు పెట్టండి. చెప్పాను కదా! క్రాస్ మనం తీసుకుంది స్ట్రెయిట్ పీస్ కదా! పైనే లైనింగే క్రాస్ పీస్ తీసుకున్నాం. లోపలిది మాత్రం పైపింగ్ ఏసింది స్ట్రెయిట్ పీసే కాబట్టి తిరగదు. టర్న్ ఎక్కడ తిరుగుతుందో ఆ టర్నింగ్ ప్లేస్‌లో పావించి దగ్గర కానీ అక్కడికి కాట్లు పెట్టేసేయండి. ఈ విధంగా థ్రెడ్ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకే కాట్లు పెట్టండి. అప్పుడు నీట్‌గా ఉంటుంది ఫినిషింగ్. మనం రౌండ్ మళ్ళీ నెక్ తిప్పినప్పుడు ఈ విధంగా మొత్తం తిప్పేసేయండి. గోరుతో రఫ్ చేయండి. మొత్తం గోరుతో రఫ్ చేయండి. గోరుతో రఫ్ చేయకపోతే ఏమవుతుందంటే పైకి ఉండిపోతుంది. క్లాత్ ఉగ్గుగా ఉంటుంది. నీట్‌గా అనిపించదు. ఈ విధంగా గోరుతో మొత్తం రఫ్ చేయండి. ఇప్పుడు పాదం తీసేసేయండి. సింగిల్ ఫుట్ పెట్టాం కదా! ఇప్పుడు మొత్తం అన్నీ స్టిచ్ చేసేసుకున్నాం కదా! నార్మల్ ఫుట్ పెట్టేసేయండి మనము. ఈ విధంగా ఫుట్ పెట్టేసి పావించి మడిచాం కదా! ఈ విధంగా చూడండి ఇలా ఫోల్డ్ చేసి, ఈ విధంగా మళ్ళీ ఫోల్డ్ చేసి ఎడ్జ్ మీద స్టిచ్ పడాలి. ఈ విధంగా ఎడ్జ్ మీద స్టిచ్ పడాలి. స్ట్రెయిట్ పీస్ ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలండి. నీట్‌గా ఉంటుంది చూడండి. ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు సేమ్ అండి మొత్తం అదే విధంగా స్టిచ్ వేసేయండి. రెండోది గూడా సేమ్ ప్రొసీజరే. ఇదే విధంగా ఎడ్జ్ మీద స్టిచ్ పడాలి. నీట్‌గా మడిచి మళ్ళా ఫోల్డ్ చేసి ఈ విధంగానే స్టిచ్ వేయండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కింద వేస్ట్ దగ్గర ఈ విధంగా స్టిచ్ వేయండి. చూడండి. చాలా బావుంటుందండి. సెల్ఫ్ పైపింగ్ అయినా కానీ చాలా నీట్‌గా ఉంటుంది. ఈ విధంగా వేసుకుంటే చాలా బావుంటుంది. పైపింగ్ ఏసుకోవాలి అనుకుంటే సెల్ఫే ఒకవేళ కాంట్రాస్ట్ లేకపోయినా సెల్ఫ్ ఏసుకున్నా గానీ చాలా నీట్‌గా ఉంటుంది. ఈ విధంగా నడుము దగ్గర కూడా బ్యాక్ పార్ట్‌కి స్టిచ్ వేసేయండి. ఇప్పుడు చూడండి ఉక్సులు పట్టి, కాజా పట్టి ఏసేసాం గదా! ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. లోపలికి హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసి, మళ్ళా పావించి ఫోల్డ్ చేసి ఈ విధంగా చేయండి. చూడండి ఫినిషింగ్ అయిపోయింది కాబట్టి. ఇప్పుడు చూడండి మళ్ళా ఇట్లా ఈ విధంగా ఫోల్డ్ చేసి, మళ్ళా ఫోల్డ్ చేసి, మళ్ళా ఫోల్డ్ చేయాలి. ఈ విధంగా చెయ్యాలి. కనిపించకుండా నీట్‌గా పావించే మనం పావించే స్టిచ్ వేసాం కదా! పావించే ఫోల్డ్ అవుతుంది. ఈ విధంగా స్టిచ్ వేసేయండి. ఇప్పుడు బ్యాక్, ఫ్రంట్ అయిపోయిందండి. ఇప్పుడు నెక్ తిప్పుదాం చూడండి. ఈ విధంగా ఫోల్డ్ చేసి హాఫ్ ఇంచ్ వదిలేసాం కదా! ఫోల్డ్ చేసి, మళ్ళా ఫోల్డ్ చేసి ఈ విధంగా ఫోల్డ్ చేసేయండి. రఫ్ తీయండి. ఈ విధంగా పావించి స్టిచ్ వేయండి. ఫోల్డ్ చేసి ఈ విధంగా స్టిచ్ వేసేయాలి. ఎడ్జ్ మీద పడాలి. దేన్ని లాగొద్దు. లాగితే ఏమవుతుందంటే క్రాస్‌గా వస్తుంది. నీట్‌గా అనిపించదు. లాగకుండా పావించి స్టిచ్ వేసేయండి ఫోల్డ్ చేసి. ఒకే దానిలో తీసుకోవాలి. మొత్తం ఒకే లెవెల్‌లో స్టిచ్ పడాలండి. మనం ఒరిజినల్ మీద చూసినప్పుడు ఒకే లెవెల్‌లో రావాలంటే మనం పావించే తీసుకున్నాం గదా! ఆ పావించినే ఫోల్డ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. నేనెప్పుడు వీడియోస్ అప్‌లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా మన వీడియోస్ చాలా ఉన్నాయండి ఛానెల్‌లో ఒకసారి చెక్ చేయండి. మీకేమన్నా వీడియోస్ కావాలి రిక్వైర్మెంట్ ఉంది అనుకుంటే ఏదైనా సైజ్ గాని ఏదైనా కావాలనుకుంటే నాకొక కామెంట్ పెట్టండి. నేను తప్పకుండా చేస్తానండి. ఇలా మొత్తం స్టిచ్ వేసేయాలి పావించి ఈ విధంగా. మనం కాట్లు పెట్టడం వల్ల ఇలా నీట్‌గా తిరుగుతుందండి. కాటు పెట్టకపోతే నీట్‌గా ఉండదు. లాస్ట్‌లో ఈ విధంగా ఫోల్డ్ చేసి లోపలికి ఫోల్డ్ చేసేసేయండి. రఫ్ తీసేయండి ఇక్కడ. ఫినిషింగ్ అయిపోయిన తర్వాత ఎప్పుడైనా రఫ్ తీసేయాలి లాస్ట్‌లో. చూడండి ఈ విధంగా వస్తుంది. చాలా బావుందండి. ఇది బ్లౌజు. కస్టమర్ ఆల్రెడీ వేసుకున్నాకే నేను ఈ వీడియో అంతా అయిపోయిన తర్వాతే వీడియో అప్‌లోడ్ చేశాను. చాలా నీట్‌గా ఉంది. చాలా బావుంది. చాలా కస్టమర్ అయితే చాలా సాటిస్ఫై అయ్యారు. ఈ విధంగా చూడండి చెక్ చేయండి. 1 ½ ఇంచ్ మనం అన్నాం కదా! 2 ఇంచెస్ ఉంటుంది. హాఫ్ ఇంచ్ ఇప్పుడు హ్యాండ్ జాయింట్ చేస్తాం కదా! హాఫ్ ఇంచ్ అయిపోతుంది. ఈ విధంగా షోల్డర్ దగ్గర నుంచి ఎప్పుడైనా గానీ షోల్డర్ దగ్గర నుంచే హ్యాండ్‌ని ఒకవైపు జాయింట్ చేయండి. తర్వాత రెండో వైపు జాయింట్ చేయండి. దేన్ని లాగొద్దు. లాగితే సాగుతుంది. దేన్ని లాగకుండా
2 సమానంగా పట్టుకొని ఈ విధంగా హాఫ్ ఇంచెస్ స్టిచ్ వేయాలి. మనకు సైడ్ చూస్తే కట్ చేసినట్టు అట్లా అనిపించాలండి. అంత నీట్‌గా ఉండాలి. ఫినిషింగ్ అంత నీట్‌గా ఉండాలి. ఈ విధంగా హాఫ్ ఇంచెస్ స్టిచ్ వేయండి. చూడండి రివర్స్ చేసి మళ్ళీ షోల్డర్ దగ్గర నుంచి మళ్ళీ జాయింట్ చేయాలి ఇంకో వైపుకి. ఇలాగే చేయాలండి. చంకన వైపు నుంచి చేయొచ్చు గానీ, ఒక్కోసారి ఎక్కువ తక్కువ వస్తుంది. అలా చేయకండి. మాక్సిమం ఇలా చేయండి. నీట్‌గా ఉంటుంది. రెండో హ్యాండ్ కూడా స్టిచ్ వేసేసానండి. వీడియో లెంతీ అయిపోతుందని. ఇప్పుడు షోల్డర్ 2 సమానంగా ఉన్నాయా లేదా చెక్ చేసుకొని రెండో స్టిచ్ వేయాలి. సమానంగా వచ్చాయి చూడండి. మనం 1 ½ అనుకున్నాం కదా! 1 ½ వచ్చింది చూడండి. షోల్డర్ పట్టి 1 ½ వచ్చింది. ఇప్పుడు డబుల్ స్టిచ్ వేసేయండి. ఎప్పుడైనా షోల్డర్ చెక్ చేసుకున్నాకే డబుల్ స్టిచ్ వేయాలండి. ముందు వేయకూడదు. అప్పుడు మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను రెండో స్టిచ్ కూడా చేసేసానండి. ఓవర్‌లాక్ కూడా చేసేసుకున్నాను. ఈ విధంగా ఇప్పుడు సైడ్ జాయింట్ చేసేద్దాం. ఇప్పుడు హ్యాండ్ లూజ్ 5 ½ అండి. 5 ½ దగ్గర మార్క్ చేయండి. హ్యాండ్‌ని ఇలా ఫోల్డ్ చేసి ఒక రఫ్ తీసి పక్కన పెట్టేసేయండి ఈ విధంగా. ఇప్పుడు వేస్ట్ 33 అండి. 1 పార్ట్ 8:15, 8:15 దగ్గర మార్క్ చేయండి. సేమ్ ఇప్పుడు రెండో హ్యాండ్‌కి కూడా సేమ్ అండి. 5:30 దగ్గర మార్క్ చేయండి. ఈ విధంగా వేస్ట్ దగ్గర ఈ విధంగా ఫోల్డ్ చేసి డబుల్ ఫోల్డ్ చేసి 8:15 మార్క్ చేయండి. 8:15 మార్క్ చేసి రఫ్ తీసేయండి. ఈ విధంగా కింద వైపు కూడా మార్క్ చేసేయండి. 2 వైపులా మార్క్ చేసుకుంటే మనం స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ అండి చూడండి. బ్యాక్ పార్ట్ 8:15 దగ్గర మార్క్ చేయండి. కాజా పట్టీ వదిలేసి ఈ విధంగా ఫోల్డ్ చేసి మార్క్ చేయాలండి. ఇప్పుడు 2 బ్యాక్ పార్ట్‌ని 2 సమానంగా పట్టుకొని ఈ విధంగా చూడండి. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ ఒకటే తీసుకొని సమానంగా పట్టుకొని ఒక టాకా వేసుకోవాలి. ఇవి చూడండి ఈ విధంగా. లేకపోతే గుండు పిన్ ఉంటే గుండు పిన్ పెట్టుకోండి. మీ ఇష్టం అండి. ఏదైనా పెట్టుకొని ఈ విధంగా యేసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి ఇట్లా సమానంగా వచ్చాయా లేదా చెక్ చేసుకోవాలి. ఏమన్నా సమానంగా రాకపోతే ఇప్పుడు చంకలో అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఎక్కువ తక్కువ వస్తే చూడండి నాకు నీట్‌గా వచ్చింది. ఒక లైన్ డ్రా చేయండి. ఈ విధంగా లైన్ డ్రా చేసి ఎప్పుడైనా గానీ బ్యాక్ పార్ట్ వైపు నుంచే స్టిచ్ చేయాలండి. ఫ్రంట్ పార్ట్ వైపు నుంచి స్టిచ్ చేయకూడదు. ఒకటి హ్యాండ్ వైపు నుంచొస్తుంది. ఒకటి నడుము దగ్గర నుంచొస్తుంది. ఈ విధంగా ఖర్చు పైకి చూడాలి హ్యాండ్ వైపుకి. చూడండి 2 సమానంగా వచ్చాయో లేదో చంకలో చెక్ చేసి సూది గుచ్చేసి ఇప్పుడు 2 సమానంగా పట్టుకొని లాస్ట్ వరకి స్టిచ్ వేయండి. ఈ విధంగా వేయాలి. సేమ్ రెండో వైపు కూడా అంతే ప్రొసీజర్ అండి. కాకపోతే ఇప్పుడు బ్యాక్ పార్ట్ నుంచొస్తుంది. హ్యాండ్ దగ్గర నుంచి రాదు. చూడండి. ఈ విధంగా బ్యాక్ దగ్గర నుంచి హ్యాండ్‌కి స్టిచ్ వేస్తాము. ఒకటి కింద నుంచొస్తుంది. ఒకటి పైనుంచొస్తుంది. ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేయండి. రఫ్ తీసేసి చంకలో ఈ విధంగా పట్టుకొని ఈ విధంగా స్టిచ్ వేయండి. చంక దగ్గర రాగానే మళ్ళీ హ్యాండ్ సర్దుకొని ఈ విధంగా స్టిచ్ వేసేయండి. ఈ విధంగా వేయాలండి. ఒకసారి చెక్ చేసుకుందాం. వేస్ట్ 33 వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేయండి. మీకుది ఎంతైతే అంత వచ్చిందా లేదో ఒకసారి చెక్ చేయండి. 33 వచ్చింది. ఇలాగే రావాలండి. ఇలా వస్తేనే కరెక్టు. పావించి గ్యాప్‌తో 3 లేదా 4 స్టిచెస్ వేసేయండి. పావించి, పావించి గ్యాప్‌తో మనం ఒక సైడ్ స్టిచ్ ఇప్పుకుంటే, ఒకవైపు అటు ఇటు ఇప్పుకుంటే 1 ఇంచ్ గ్యాప్ వస్తుంది. లూజ్ వస్తుంది. ఈ విధంగా పావించి, పావించి గ్యాప్‌తో స్టిచ్ వేసేయండి. ఇంకా మన వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్‌ని యాక్టివేట్ చేయండి. ఎక్స్‌ట్రా పీస్ ఏమన్నా ఉంటే కట్ చేసేసేయండి ఈ విధంగా. నీట్‌గా చేసేసి ఓవర్‌లాక్ ఉంటే ఓవర్‌లాక్ చేసేయండి. లేకపోతే ఫోల్డ్ చేసైనా స్టిచ్ వేసుకోవచ్చండి. ఈ విధంగా పావించి, పావించి గ్యాప్‌తో స్టిచ్ వేసేసేయండి. ఇంకా మన ఛానెల్‌లో ఏమన్నా వీడియోస్ కావాలంటే మీరు కామెంట్ చేయండి. ఉన్నాయి. ఒకసారి అన్నీ చెక్ చేయండండి. మంచి వీడియోస్‌నన్నిటిని చెక్ చేయండి. ఒకవేళ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. బ్లౌజ్ కంప్లీట్ అయిపోయింది. ఒకసారి చెక్ చేయండి. చూడండి ఈ విధంగా వస్తుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్స్ అండి.